పండించడానికి ఆస్కారాలు ఉన్నాయి అని నిరూపించడానికి మన వెస్టిజ్ కంపెనీ అగ్రి ప్రొడక్ట్స్ మనకి అందివ్వడం జరిగింది. అగ్రి ప్రొడక్ట్స్ ఏంటి అంటే, వెస్టిజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ 3 కేటగిరీస్గా గుర్తించడం జరిగింది. అగ్రి హ్యూమిక్ దేనితో తయారు చేస్తారని మనం గమనిస్తే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, అలాగే హ్యూమస్. ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ మ్యాటర్. భూమిపై ఒక లేయర్ ఉంటుంది, దాన్ని హ్యూమస్ అంటారు. ఆర్గానిక్ మ్యాటర్ని పూర్తి చేయడానికి మొక్కలకి గ్లూకోజ్ వంటిది. భూమిపై ఉన్నటువంటి కాల్షియం అనేది 50% అనేది మట్టి ద్వారా మొక్కలకి లభిస్తుంది. హైడ్రోజన్ 35% గాలి ద్వారా లభిస్తుంది. ఆక్సిజన్ 5% నీటి ద్వారా లభిస్తుంది. నైట్రోజన్ 5% గాలి ద్వారా లభిస్తుంది. మిగతా ఉన్నటువంటి టోటల్గా అదర్స్లో 5% అనేది లభిస్తుంది. రైతు ప్రతి 6 నెలలకి పంట తీస్తున్నాడు కాబట్టి న్యూట్రిషన్స్ అనేది దినం అనేది తగ్గిపోతున్నాయి. హ్యూమిక్ అనేది బయట దొరుకుతుంది. బయట 95% హ్యూమిక్ ఉంటుంది, 5% మాత్రమే వాటర్ ఉంటుంది. బట్ మన వెస్టిజ్లో 6% అనేది హ్యూమిక్ ఉంటుంది. కానీ మొక్కలకు కావలసినటువంటి హ్యూమిక్ పర్సంటేజ్ 4 to 6 మాత్రమే. ఇది బయటివి స్ప్రే చేసినప్పుడు ఈ హ్యూమిక్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ కాకుండా భూమిలో ఉండేటువంటి న్యూట్రిషన్స్ కూడా మొక్కకి అందిస్తుంది. సో 95% అనేది భూమి వేరేలా ఒకేసారి గ్రహించి ఒక్కసారి పంటను అందిస్తుంది. బట్ నెక్స్ట్ ఇయర్ ఏ పంట వేసినా 100% అనేది రిజల్ట్ రాదు. సో మొక్కకి ఎంత హ్యూమిక్ పర్సంటేజ్ కావాలో అంత పర్సెంట్ అందిస్తేనే నెక్స్ట్ పంటకు మనకు ఉండడానికి భూమిలో హ్యూమిక్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. పనిచేసే విధానం, అగ్రి హ్యూమిక్ ఏం చేస్తుంది మనం గ్రహిస్తే, మొక్క కొన భాగం గమనిస్తే చాలా మృదువుగా ఉంటుందండి. అక్కడ ప్రాథమిక కణజాలం ఉంటుంది మొక్కకు. ఆ ప్రాథమిక కణజాలంకు ఎంత శక్తివంత పోషకాలు అందుతాయో ఆ మొక్క మాత్రమే ఏపుగా ఎదిగి మనం ఆశించిన సమయంలో పెరిగి సక్రమైన దిగుబడి అందిస్తుంది. ఈ రసాయనిక మందులు స్ప్రే చేయడం వల్ల ఆ మొక్క ప్రాథమిక కణజాలం సరిగా వృద్ధి చెందకుండా మనకు మొక్కలు గిసబారడం కానీ, వైరస్ తెగులు రావడం కానీ, బ్యాక్టీరియా తెగులు రావడం కానీ చూసుంటాం. అలాగే అటువంటి అవసరం లేకుండా హ్యూమిక్ యాసిడ్ స్ప్రే చేస్తే ఆ మొక్క ప్రాథమిక కణజాలం బాగా వృద్ధి చెంది కణ విభజన అనేది ఎక్కువ జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఈ మొక్క అనేది ప్రతి మొక్క కానీ 2 రకాలైనటువంటి కణ విభజన చేసుకుంటుంది. ఒకటి క్షేకర విభజన, 2 సమ విభజన. ఈ విభజన బాగా చేయడం వల్ల, ఎక్కువ కణాలు ఉత్పత్తి చేయడం వల్ల ఆ మొక్క శాఖే పెరుగుదల బాగా పెరిగి సక్రమైన పద్ధతిలో మనం వేసినటువంటి నైట్రోజన్ కానివ్వండి, అలాగే భాస్వరం, అలాగే పొటాషియం ఈ ఎరువులను బాగా గ్రహించుకోవడం వలన అవసరమైన వేరు వ్యవస్థ కొనభాగాల మూలకేశాలు ఉంటాయి. గమనించి ఈ మూలకేశాలు బాగా పెరుగుదల సాగించి లోపల ఉన్న ఎరువులను బాగా అబ్జర్వ్ చేసుకొని మొక్కకు అందించి సక్రమైన పద్ధతిలో ఆ కాండము వేరు వ్యవస్థ డెవలప్ కావడం వల్ల సరి అయిన సమయంలో శాఖే పెరుగుదల అలాగే అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ హ్యూమిక్ యాసిడ్ వాడడం ద్వారా. అలాగే హ్యూమిక్ వాడడం ద్వారా మొక్క వేరు వ్యవస్థ కానీ, కాండ పెరుగుదల కానీ బాగా సాగించి మొక్క జబ్బులను తట్టుకునే కెపాసిటీని అలాగే రోగ నిరోధక వ్యవస్థను పెంచుకుంటుంది. తద్వారా మనం స్ప్రే చేసే పురుగు మందులు కానీ, రసాయనిక ఎరువులు కానీ బాగా తగ్గించి వేయవచ్చు. వర్మీ కంపోస్ట్ కానీ, ఆవు పేడ సంబంధించినటువంటి కొన్ని రకాలైన ఎరువులు కానీ, పంటల తర్వాత రసాయన ఎరువులు కానీ స్ప్రే చేయడం 0 చేసుకునే అవకాశం అనేది ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ వాడడం ద్వారా. అగ్రి హ్యూమిక్ వాడే విధానం, ప్రతి క్రాప్స్కి 1 లీటర్ వాటర్లో 2 నుంచి 3 ml వరకు యూజ్ చేసి, అలాగే విత్ వెస్టిజ్ అగ్రి 82 మిక్స్ చేసి ప్రతి పంటకి 2 to 3 times స్ప్రే చేయవచ్చు. అలాగే డ్రిప్ ఇరిగేషన్లో కూడా 1 లీటర్కి 1 ml లాగా యూజ్ చేసుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్ డ్రిప్ ఇరిగేషన్లో 1 ఎకరాకి
1.5 to 4 లీటర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే విత్తన శుద్ధి, హ్యూమిక్ అండ్ ఫంగిసైడ్ రెండు మిక్స్ చేసి హ్యూమిక్ 1 లీటర్కి 2 ml లాగా, అలాగే ఫంగిసైడ్ అలాగే 1 లీటర్కి 10 గ్రామ్స్ మిక్స్ చేసి విత్తన శుద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నీళ్ళు కట్టడం, అలాగే కాలువల ద్వారా ఒక బాటిల్కి వేలాడదీసి 1 ఎకరాకి 3 to 5 లీటర్స్ను వాడుకోవచ్చు. రైట్, సాయిల్ అప్లికేషన్లో 5 kgs ఒక ఎకరానికి యూజ్ చేసుకోవచ్చు. అలా లిక్విడ్ రూపంలో 250 to 500 ml వరకు ఒక ఎకరానికి సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్.